ప్రైజ్ ద లార్డ్ అండి. ఒక విషయం చెప్తాను. అంటే చిన్న సాక్ష్యం లాంటిది. చిన్న సాక్ష్యం కాదండి. మన జీవితంలో జరిగే ఏ చిన్న సంఘటన మనకది పెద్ద సాక్ష్యమే. అయితే లాస్ట్ ఇయర్ క్రిస్మస్ టైంలో మా నాన్నకి హెల్త్ బాలేదని చెప్పాను కదా! డిసెంబర్‌లో. ఈరోజు క్రిస్మస్. అందరూ ప్రేయర్‌లో ఉన్నాము. అక్కడ అదే ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా! అయితే నాన్నకేమో అసలు హెల్త్ బాలేదు. అంటే నేను అక్కడికి వెళ్ళక ముందు నుంచే 1 మంత్ నుంచే హెల్త్ బాలేదంట. హాస్పిటల్‌కి వెళ్ళట్లేదు. నాకేం కాదమ్మా, నాకు తగ్గిద్దిలే అంటున్నాడు. అలా అయితే ఎలా నాన్న, వెళ్ళాలి కదా, వెళ్ళి చూపించుకోవాలి కదా అంటే వెళ్ళట్లేదు. టాబ్లెట్లు వేసుకుంటున్నానమ్మా, తగ్గిపోతుందిలే అంటున్నాడు. కానీ రోజు నైట్ జ్వరం వచ్చిందంట, ఒళ్ళు నొప్పులంట, ముక్కులో నుంచి బ్లడ్ వస్తుందంట, షుగర్ పెరిగిపోయింది, బీపీ పెరిగిపోయింది. అయినా వెళ్ళట్ల. కడుపులో ప్రాబ్లం అయినా వెళ్ళట్ల, వామిటింగ్స్ అవుతున్నాయి. అయితే ఈ క్రిస్మస్కి పిల్లల్ని తీసుకొని వెళ్ళాను అక్కడికి. వెళ్ళిన తర్వాత ఇక ఆ నెల రోజుల నుంచి అన్ని బలహీనతలతో ఎవరైనా ఉంటారండి? బ్రతుకుతారా అసలు? నెల నైట్ అంతా రోజంతా జ్వరం వచ్చి, ఒళ్ళు నొప్పులు వచ్చి, ప్రతిరోజు అలా 30 రోజుల నుంచి ఎవరైనా అలా ఉంటే బ్రతుకుతారా? షుగర్ పెరిగి, షుగర్ 450, 500 దాకుండి అసలు ఎవరన్నా ఉండగలరా? ఉండరు కదా. మళ్ళీ బలహీనంగా ఉంటాడు నాన్న. అయితే వెళ్ళట్లేదు. ఇక మేము వెళ్ళిన తర్వాత నాన్న అట్లయితే అట్లా కాదు, నువ్వు వెళ్లాల్సిందే అంటే నన్ను అరుస్తాడు. తగ్గిద్దని చెప్పాను కదా, ఎందుకు అట్లా విసిగిస్తావు? నాన్న, నువ్వు నన్ను తిట్టినా సరే, కొట్టినా సరే నేను వదిలిపెట్టను, పద వెళ్దాం హాస్పిటల్కి అని అన్నాను. అయితే ఆ రోజు క్రిస్మస్ కదా, సెలవు కదా. అప్పటికే నాన్నకి ఆ రోజు కూడా చాలా అనీజీగానే ఉన్నాడు. అంటే ఇంక ఏదన్నా కొంచెం తేడా పడిందంటే ఇక అటో ఇటో అయితే పరిస్థితి. కానీ దేవుని మహాకృపండి, ఎంత కాపుదలంటే అసలు ఎటువంటి అర్హత లేదండి. ఆ రోజు మేము చర్చికి కూడా వెళ్ళలేదండి. అసలు ఎందుకనో గానీ ఆ రోజు చర్చికి వెళ్ళలేకపోయాం పండగ రోజు. కానీ ఆ నైట్ మీటింగ్, ప్రేయర్ మీటింగ్ జరుగుతుంటే వెళ్దాం అనుకున్నాము. ఇక సరే, నాన్న చెప్పిన మాట వినట్లేదు. అయ్యా, నానేమో రావట్లేదు, నేను చెప్తే వినట్లేదయ్యా, కానీ మీరు చెప్తే వింటాడయ్యా అని అదొకటి మనసులో. అది కూడా మళ్ళీ భారంగా ప్రార్థన అయితే చేయలేదు, మామూలుగానే చేసుకున్నాం. ఇప్పుడు మామూలుగా చేసిన దానికి భారంగా చేసిన దానికి తేడా ఉండిద్ది కదండి. అయితే సాయంత్రం అయిపోయింది, 7-8కి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలందరూ డాన్స్లు చేస్తున్నారు. మేము అక్కడే ఉన్నాము. పిల్లల్ని తీసుకొని వెళ్ళాము, అమ్మ నేను అందరం. నాన్న ఇంట్లో ఉన్నాడు. నాన్నకు తోడు అత్తమ్మ ఉంది. అత్తమ్మ కూడా వచ్చింది మాతో పాటు. అయితే ఆ ప్రేయర్ మీటింగ్ నడిపిస్తున్నాడు ఒక బ్రదర్, నడిపిస్తున్నాడు. ఇంకా 8, 9, 10, 9:30, 9:45 వరకు ప్రోగ్రామ్ అయిపోవచ్చింది. ఇక నానేమో అప్పటికే దమ్మొచ్చేస్తుంది కానీ మేము లేం కదా ఇంట్లో, ఎవరూ లేము. అమ్మ నాకు బానే ఉంది, నేను బానే ఉందిలే, పడుకుంటానని చెప్పి పడుకున్నాడు. మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇక 10 అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది. ప్రోగ్రామ్ అయిపోగానే అమ్మ భోజనాలు ఉన్నాయండి, భోజనాలు చేసేయాలండి అమ్మ అని చెప్పారు. నాకే చిన్నపిల్లలు ఉన్నారు కదా, వద్దులే బ్రదర్, చిన్నపిల్లలు ఉన్నారు కదా, నిద్రపోయారు, ఇంటికి తీసుకెళ్తానని తీసుకొచ్చేసాను. ఇంటికి తీసుకొచ్చేసి మేము ఇక డోర్ క్లోజ్ చేసేసి పడుకున్నాము ఇంట్లో. భోజనం చేసి పడుకున్న తర్వాత నానేమో ఆయాసం కాస్త ఆయాసంగానే ఉందన్నాడు. అయితే అదే టైంలో ఒక గొడవ జరుగుతుంది. మా వెనక లైన్లో గొడవ జరుగుతుంది. మా లైన్లో నుంచేమో పరిగెత్తారు చాలా మంది. ఏమైందో తెలీదా, బయటకు వచ్చి చూస్తే చాలా మంది ఉన్నారు జనం. ఏమైంది ఇంతమంది ఉన్నారు, ఏమైందమ్మా అంటే ఆ వెనక లైన్లో ఒక అంకులు చనిపోయాడంట. ఎందుకు చనిపోయాడు? ఇప్పటిదాకా బానే ఉన్నాడు. ఇప్పుడు బానే ఉన్నాడంట, చక్కగా బయటకు వెళ్ళొచ్చాడు, ప్రార్థనకి వెళ్ళొచ్చాడు, అంకులు అంతా బానే ఉన్నాడు. కానీ సడన్ గా చనిపోయాడు. ఏదో గొడవ అయిందంట, చిన్న గొడవ అయ్యేసరికి మాట్లాడుతూనే ఉన్నాడు. హార్ట్ అటాక్ వచ్చింది. పాపం హాస్పిటల్కి తీసుకెళ్లిపోయారు కానీ బతకలేదు, చనిపోయాడు. ఆయన ఎవరంటే, ఇప్పుడు ప్రోగ్రాం జరిగింది కదా, ఆ ప్రోగ్రాం నడిపించాడు బ్రదరు వాళ్ళ నాన్నగారు. ఇక ప్రోగ్రామ్ అయిపోగానే మేము లోపలికి వెళ్ళిపోయాము. ఇక అప్పుడు అప్పుడు ఎవరో వచ్చి చెప్పారంట, మీ నాన్నకి ఇట్లా హార్ట్ అటాక్ వచ్చిందయ్యా, హాస్పిటల్కి తీసుకెళ్లారు అనగానే ఇంకా పరిగెత్తాడంట. అసలు వెళ్ళి చూస్తే ఏమైంది, ఇప్పటిదాకా బాగానే ఉన్నారు, ఏమైంది, ఇప్పుడే కదా నేను ప్రార్థనకు వచ్చింది, ఇంతలోకి ఏమైందనంటే ఇట్లా గొడవ అయింది, చిన్న గొడవ అయింది. పెద్ద గొడవ ఏం కాదు, చిన్న గొడవ.
మాట్లాడుతానే ఉన్నాడు. హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయింది. నాన్నకన్నా చిన్న వయసు. అంటే మనకొచ్చే ప్రమాదాలు మనల్ని తప్పించి అవి వేరే వాళ్ళ మీదకి వెళ్తాయండి. ఎప్పుడు వెళ్తాయంటే దేవుని దృష్టిలో మనం ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు. దేవుని దృష్టిలో మనం యథార్థంగా, నీతిగా, తగ్గింపు జీవితంతో మనం ఉంటే మనకు రావాల్సిన ప్రమాదం కూడా మన వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. అలానే తప్పించాడండి తండ్రి. అసలు నిజంగా మేమైతే నమ్మలేకపోయాం. ఇన్ని రోజుల నుంచి నాన్న ఇంత ఆరోగ్యం బాగాలేదు. ఎందుకంటే మా అత్తమ్మ కూడా చాలాసార్లు ఏడ్చింది. అమ్మా ఇక నాన్న లేడమ్మా, నాన్న లేడు, బతకడే ఇంకా. ఎందుకంటే పడుకుంటాడు, చైర్లో కూర్చొని పడుకుంటాడు, అలాగే పడిపోతాడు. లేపినా లేవడు కాసేపు. అప్పుడు మేము వెళ్ళిన 2 రోజులప్పుడు కూడా లేపినా లేవలేదంట. ఏందత్తమ్మ, అయ్యా 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 లేయ్యా అబ్బాయా, అయ్యా లేయ్యా అని చెప్పని మా అత్తమ్మ లేపితే 10 నిమిషాలకు లేచేవాడంట. అలాంటి పరిస్థితుల్లో, అంటే మరణానికి దగ్గరగా వెళ్ళిన మనిషిని తండ్రి ఎంత గొప్ప తండ్రి, ఆ మరణం అనేది మాకు రాకుండా మా పక్క లైన్లో పంపించాడు తండ్రి. అంటే మేమేదో నీతిమంతులమని కాదండి. మనకు రావాల్సిన ఆపదైనా, మనకు రావాల్సిన కీడు గాని, ప్రమాదం గాని మన నుండి తప్పించి అది ఇక వేరే వాళ్ళకి వెళ్ళిపోయిద్ది. తప్పిస్తాడు తండ్రి. అంత గొప్ప తండ్రి అండి మన తండ్రి. అది ఎప్పుడంటే మనం తండ్రికి లోబడి తగ్గింపు జీవితంతో ఉంటే, తగ్గింపు ప్రవర్తన మనకు ఉండగలిగితే మనంతటా మనం ఉండలేమండి. అది దేవుడి నుంచే రావాలి. దేవుడి నుంచి ఎప్పుడు వచ్చిందంటే మనం అడగాలి. అడిగితేనే వచ్చిద్ది. తండ్రిని అడిగితేనే కదా. అయ్యా నేను ఉండలేను, నా అంతటా నేనైతే ఉండలేనయ్యా, కానీ మీరిస్తే నేను ఉండగలను, మీరిస్తేనే నేను ఉండగలను అని తండ్రిని అడగండి. అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. ఇక నాన్నకి ఆ రోజు పాప అంకుల్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా ఇక లాభం లేదమ్మా, వెళ్ళిపోమన్నారు. ఇంటికి తీసుకొచ్చేశారు. నాన్నకు రావాల్సిన మరణాన్ని తప్పించి వేరే వాళ్ళకి పంపించాడు తండ్రి. అసలు నిజంగా చాలా మేమైతే చాలా అసలు ఎంత గొప్ప తండ్రి కదా అని ఎంత ఆనందంతో, అంటే వాళ్ళకు వచ్చిందని మాకు సంతోషం కాదు కానీ అక్కడ వరకు, మరణం వరకు వెళ్ళిన నాన్నని వెనక్కి తీసుకొచ్చాడంటే ఎంత గొప్ప తండ్రి అండి. మనం చేసే ప్రార్థన ఎంత, మన భక్తి ఎంత అండి. తర్వాత 2 రోజులు, ఆ నెక్స్ట్ డే, ఆ నైట్ నాన్నకు వామిటింగ్స్ అయ్యాయి. వామిటింగ్స్ అయిన తర్వాత ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాను. నాన్న అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకో. ఏమీ లేదన్నారా, ఓకే వచ్చేద్దాం. ఏదన్నా ఉందంటే మాత్రం ఖచ్చితంగా అడ్మిట్ అవ్వు. నువ్వు నన్ను కొట్టినా తిట్టినా సరే నాకు ఇష్టమే. నువ్వు ఈ పరిస్థితుల్లో ఇంత బాధపడుతుంటే నేను చూడలేను అని చెప్పినని ఇక తీసుకెళ్ళిపోయాం. బలవంతంగా తీసుకెళ్తే టెస్టులు అన్నీ చేశారు. ఫీవర్కి టాబ్లెట్లు ఇచ్చారు. నార్మలే ఉంది ఫీవర్, అంత ఏం లేదు, నార్మలే ఉంది ఫీవర్. కానీ షుగర్ ఎక్కువ ఉందండి. షుగర్ మాత్రం 450, 470 అలా ఉంది. అందుకని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఐసీయూలో అడ్మిట్ చేసుకున్నారు. ఐసీయూలో అడ్మిట్ అయిన తర్వాత ఆయాసం ఎక్కువైపోయింది. ఇంకా మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు వచ్చింది, అప్పుడు ఆయాసం ఎక్కువైపోయింది. ఆయాసం ఎక్కువైపోయేసరికి నేను అదే భోజనం తీసుకెళ్ళినప్పుడు, అదే జావా అవి తీసుకెళ్తాం కదా, తీసుకెళ్ళినప్పుడు చెప్పేవాడు నాన్న, అమ్మా ఆయాసం బాగా వస్తుందమ్మా, నా వల్ల కావట్లేదమ్మా, ఇక నేను బ్రతకలేనేమో అన్నాడు. నాన్న అలాంటి మాటలు నోటికి రానివ్వద్దు. ఎందుకంటే మరణ పడకల మీద నుంచి బయటికి తీసుకురాగల శక్తి గల దేవుడు మనకున్నాడు. మనం ఎందుకు భయపడాలి నాన్న? మన తండ్రి మనకున్నాడు. మనం డాక్టర్ల మీద, ఎవ్వరి మీద మనం ఆధారపడొద్దు. మన తండ్రి మీద ఆధారపడ్డాం. తండ్రే మనల్ని తగ్గించి ఇంటికి తీసుకొస్తాడు. నువ్వు బాధపడొద్దు, అధైర్యపడొద్దు నాన్న. చాలా విషయాల్లో మనకి ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు అని చెప్పాను. నేనేదో నానంత గొప్పదాన్ని కాదండి, అంత భక్తి పర్రాలు కూడా కాదు, కానీ ఆ ధైర్యం తండ్రి ఇచ్చాడు. చెప్పాను. ఆ తర్వాత ఇక నేను వచ్చేసాను. చెప్పిన తర్వాత ఇక నైట్ పడుకున్నాడు. తెల్లారిన తర్వాత ఆ రోజే నాన్న ముందు ఇద్దరు అదే పరిస్థితిలో వచ్చారంట. ఆయాసం ఎక్కువైపోయి ఇద్దరు చనిపోయారండి. ఐసీయూకి ముందు గదిలో ఇంకా ఎమర్జెన్సీ ఉండిద్ది. ఆ గదిలోనే ఇద్దరు చనిపోయారు ఆయాసంతోనే. మళ్ళీ ఇక నాన్నకు డౌట్ వచ్చేసింది, ఇక నేను బ్రతకను, ఇక నా పని అయిపోయింది అని. కానీ దేవుడు గొప్పవాడు కదండి. తండ్రి మనుషులు వదిలిపెట్టినా, మన స్నేహితులు వదిలిపెట్టినా, బంధువులు వదిలిపెట్టినా, డాక్టర్లు వదిలేసినా కూడా తండ్రి మన చెయ్యి వదలనప్పుడు
మనకి ఎంత ప్రమాదం, ఎంత ఐసీయూలో ఉన్నా కూడా మనకి ఎటువంటి ప్రాణహాని జరగదు కదండి. ఇక ఆ నైట్ ఆ తెల్లారి 4 గంటలప్పుడు నాన్నకి ఆయాసం ఎక్కువైపోయి ఇక అట్లా పడుకున్నాడంట. అట్లా పడుకొని పక్కకి ఇట్లా తిరగబోయాడంట. అంటే ఇక ప్రాణం పోయే టయానికి అన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చేసిందంట నాన్నకి. ఇక ఆ టైం వచ్చేసిందని ప్రాణం పోయే టయానికి ఇట్లా తల ఇట్లా పక్కకు వాల్చిపోయేసరికి ఎవరు గబక్కన వచ్చి చేయి పట్టుకున్నట్టు అనిపించిందంట నాన్నకి 4 గంటలప్పుడు. చేయి పట్టుకొని ఇక పట్టుకోగానే గబక్కన మెలకు వచ్చి లేచాడు. ఎప్పుడైతే చేయి పట్టుకున్నాడో తండ్రి, ఇక ఆయాసం ఆగిపోయిందంటండి. అప్పుడే ఆగిపోయింది ఆయాసం. ఇక ఆయాసం లేదు. కరెక్ట్ గా ఎవరు పట్టుకున్నట్టు ఆ స్పర్శ తగిలిందంట. మేమేమో ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రార్థన చేసుకున్నాము. నేను అత్తమ్మ చేస్తాము. అయ్యా ఎన్నో మరణాలు తప్పించావు, ఎన్నోసార్లు ఎన్నో ప్రమాదాలు, అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి కూడా తండ్రి కాపాడిందేవా. ఈ ప్రమాదం ఇప్పుడు నా తండ్రి చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఇక అప్పుడేనండి భారంగా ప్రార్థన చేశాను. అంతకు ముందు దాకా అత్తమ్మ చేసేది ఏడ్చి అత్తమ్మ చేసేది, నేను మామూలుగా చేసేదాన్ని. ఇక ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఇక భారం అనేది, అంటే మనం ఏ సమయానికి ఎంత ప్రార్థన చేయాలో తండ్రి ఏర్పాటు చేసి పెడతాడేమోనండి. ఆ రోజు భారంగా కళ్ళు మూసుకొని, ఆ రోజు అత్తమ్మకి ఇంట్రెస్ట్ లేదు ప్రార్థన చేయడానికి. నేనేమో అత్తమ్మ ఇక అంతా సర్దుకొని తినేసి పడుకోవడానికి రెడీ అవుతుంది. అట్లా వాళ్ళ పోయేసరికి నేను ఎందుకనో అత్తమ్మ నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉండు, నేను స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్ళాను. ఇక చెప్పేసరికి గబక్కలు లేసి కూర్చుంది. అమ్మా నాకు అసలు ఎందుకనో అసలు ప్రార్థన చేయడానికి మనసు రాలేదమ్మా, నువ్వు చెప్పావు నాకు ఎందుకనో, అర్రే అవును కదా అని చెప్పి నన్ను కూర్చున్నాను అని నేనే స్నానం చేసి వచ్చిందాక చేసుకుంటానే ఉంది. ఇంకా చేసింది చాలాసేపు. అసలు చేసుకోవాలని నాకు ఆ ఇంట్రెస్ట్ రాలేదమ్మా, ఆసక్తి అది అనిపించలేదు. ఎందుకనో బాగా నిద్ర వచ్చేస్తుంది, రోజు చేస్తున్నాను కదా నిద్ర వస్తుంది, కానీ ఎందుకు అందుకేనేమో దేవుడు నీతో చెప్పించాడు అంది. అత్తమ్మ చేసింది, నేను చేసుకున్నాను. అంటే మేమిద్దరం ఏదో గొప్ప భక్తి పరులం అని కాదండి, ప్రతి ఒక్కళ్ళ ప్రార్థన తండ్రి వింటాడని. నాకు నా తండ్రిని దూరం చేయొద్దయ్యా, మంచి వృద్ధాప్యంలోనే నా తండ్రిని తీసుకో, నా తండ్రి నాకు ఉండాలి, మీరున్నారు కానీ మీతో పాటు నా తండ్రి నాకు దూరం చేయొద్దయ్యా అని తండ్రి పాదాలు పట్టుకుంటే ఆ 4 గంటలప్పుడు ఎవరో వచ్చి పట్టుకున్నట్టు, చేయి పట్టుకున్నట్టు అనిపించింది. నాన్నకి ఇంకప్పుడు ఆయాసం ఆగిపోయింది టక్కున. ఇక ఇంజక్షన్ లేవు, ఏమి లేవు, ఆక్సిజన్ తీసేసాడు. నేను వెళ్ళేసరికి సాయంత్రం తెల్లారి 7, 8 ఆ టైంలో టిఫిన్ తీసుకొని వెళ్తే కూర్చొని ఉన్నాడు, బయట కూర్చొని ఉన్నాడు. ఏంది నాన్న అంత ఆయాసం అన్నావు, ఏమైంది నాన్న అంటే ఇక అప్పుడు ఈ జరిగిందంతా చెప్పాడు. ఇక అయిపోయిందమ్మా, నా పని అయిపోయింది. ఇక అట్లా కన్ను మూస్తున్నాను, గబక్కన వచ్చి ఎవరో చేయి పట్టుకున్నట్టు నాకు ఆ స్పర్శ కూడా తగిలిందమ్మా అని చెప్పాడు. భలే సంతోషం వేసింది. తండ్రి నా ప్రార్థన ఎటువంటి అర్హత లేని నేను అడిగినా కూడా నాకు ఇవ్వడానికి నేనే పాటుదాన్నయ్యా, అంత గొప్ప తండ్రి మీరు మాకుండగా ఇక మేమెందుకు భయపడాలయ్యా అని ఎంత సంతోషించామంటే. అలాంటి దేవుని కాపుదల, మనకు రావాల్సిన ప్రమాదాలు అవి కూడా మనకు రానివ్వకుండా చేస్తాడమ్మా తండ్రి. కానీ మన తగ్గింపు ప్రార్థనే ప్రతి దానికి దేవుని మీదే ఆధారపడాలి, మనుషుల మీద ఆధారపడద్దు. సిస్టర్ నా గురించి ప్రార్థన చేయి, బ్రదర్ అయ్యా కొంచెం నా గురించి ప్రార్థన చేయండి అయ్యా, నా ఇంట్లో సమస్యలు అయ్యా అని చెప్పొద్దు. మీ ప్రార్థనే మీరే దేవునికి దగ్గర అవ్వాలి. మనం దేవునికి దగ్గర అయితేనే తండ్రి డైరెక్ట్ గా మనకు చేస్తాడు కార్యాలు. కాబట్టి ఇలాంటి ప్రార్థన, తగ్గింపు జీవితం, దేవునితో స్నేహం మీరు చేసుకోండి. ఇక దేవుడు మనం వదిలిపెట్టిన దేవుడు వదిలిపెట్టడండి. మనం వేరే దారిలో వెళ్ళినా కూడా గద్దించి ఆయన దారిలో తెచ్చుకుంటాడు. నన్ను తెచ్చాడు, చాలాసార్లు తెచ్చాడు. కాబట్టి దేవుని కృపను బట్టి మీరు కూడా ఇలాంటి అద్భుత కార్యాలు మీ జీవితంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రైజ్ ది లార్డ్.